బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై నమోదైన కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అశురెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి కేసులో ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ బయటకొస్తోంది. ఇప్పటి వరకు ఆమె వ్యవహారంలో నటి హేమ పేరుతో పాటు తాజాగా జ్యోతిష్య ప్రముఖుడు వేణుస్వామి, నటి ప్రవీణ పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇంతవరకు ఈ ముగ్గురు స్పందించలేదు. అసలు ఆశురెడ్డి మ్యాటర్లో వీరంతా ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఈ ముగ్గురు పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. తనపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆశురెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సిసిఎస్ పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను సోమవారంకి వాయిదా వేసింది. మరోవైపు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు సమయంలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన సిసిఎస్ పోలీసులు మరింత సమాచారం ఆయన ద్వారా సేకరించాలని భావిస్తున్నారట. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు, అందులో ఇచ్చిన ఆధారాల విషయంలో ఒక అభిప్రాయంకు వచ్చారట సిసిఎస్ పోలీసులు. బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి ధర్మేంద్ర ఎపిసోడ్లో 2 ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఆడియోలో ఆశురెడ్డి డబ్బులు తిరిగి ఇచ్చే ప్రతిపాదన ఉంది. అదే సమయంలో సెటిల్మెంట్ కాకపోతే రివర్స్ లో కేసు పెడతానని ధర్మేంద్రను ఆశురెడ్డి హెచ్చరించినట్లుగా ఆ వైరల్ ఆడియోలో ఉంది. మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే? లేదు, కుదరదు, కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఆ వైరల్ ఆడియోలో ఉన్న వాయిస్ ఆశురెడ్డిది అని నిర్ధారణ అయితే ఆశురెడ్డిపై నమోదైన ఎఫ్ఐఆర్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న సెక్షన్ను కలిపే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు ఇటు ఆశురెడ్డి బాధితునిగా చెబుతున్న ధర్మేంద్ర కూడా మొత్తం ఎపిసోడ్ను వివరిస్తూ మాట్లాడిన ఆడియో తాజాగా బయటకు రావడంతో సిసిఎస్ పోలీసులు ఈ 2 ఆడియోలను విశ్లేషిస్తున్నారట. 1-2 రోజుల్లో ఈ ఎపిసోడ్లో విచారణను సిసిఎస్ పోలీసులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.